ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. రియల్ ఎస్టేట్ అవేర్నెస్లో భాగంగా ఈరోజు మీ ముందుకి ఫామ్ ల్యాండ్స్ కొనొచ్చా, ఎర్రచందనంలో నిజంగా 15 సంవత్సరాలకే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ మనకు వస్తాయా, ఈ విషయాన్ని గురించి మీ ముందు డిస్కస్ చేయడం కోసమని ముందుకు వచ్చాను. అయితే ఫామ్ ల్యాండ్స్ కొనొచ్చా అనేది కనుక చూసుకుంటే మేబీ కొనొచ్చు. దీంట్లో ప్రాపర్గా నాకు చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఫామ్ ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నామండి, డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుందా, దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పని ఒక వీడియో చేయమని చెప్పని అడగడం జరిగింది. దానికోసం అని చెప్పని మీ ముందరకు రావడం జరిగింది. అయితే ఫామ్ ల్యాండ్కి అప్రూవ్డ్ లేఅవుట్స్కి కనుక చూసుకుంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది. జనరల్గా మనకి డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ఇలాంటి ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ ప్రొక్యూర్ చేసినప్పుడు కంపెనీ పేరు మీదకి ల్యాండ్ కన్వర్ట్ అవుతుంది. దాన్ని మొటేషన్ అంటారు. దాని తర్వాత ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది. అంటే అగ్రికల్చరల్ నుంచి రెసిడెన్షియల్కి కన్వర్షన్ జరుగుతుంది. ల్యాండ్ కన్వర్షన్ అయిపోయిన తర్వాత అది డిటీసీపీ అండర్లో ఉంటే డిటీసీపీ, లేదా హెచ్ఎండిఏ అండర్లో ఉంటే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మన పేరు మీదకి ప్లాట్ రిజిస్టర్ అవుతుంది. అంటే మన ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మనకి అటు ఆర్డీఓ దగ్గర ల్యాండ్ కన్వర్షన్ అయినప్పుడు డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ సంబంధించినటువంటి ఆఫీసులో కానివ్వండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానివ్వండి, ఈ 3 చోట్ల 4 చోట్ల మనకి ప్రాపర్గా రికార్డ్ అనేది మన దగ్గర ఉంటుంది. కానీ ఈ ఫామ్ ల్యాండ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా ప్రమోటర్స్ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ కొనేసి ఈ ల్యాండ్ని కంపెనీ పేరు మీదకి తీసుకొని అక్కడి నుంచి మనకి డైరెక్ట్గా అగ్రికల్చరల్ ల్యాండ్ లాగే మళ్ళీ అమ్ముతారనమాట. అయితే ఈ ప్రాసెస్లో జరిగేటటువంటి ఈ కాన్సెప్ట్లో దీనికి సంబంధించినటువంటి రికార్డు మొత్తం కూడా ఓన్లీ ధరణిలో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అంటే మనకి ప్రాపర్ లేఅవుట్లో కనుక అప్రూవ్డ్ వెంచర్స్లో కనుక అయితే 3 చోట్ల మనకి ఇది ఆర్డీఓ ఆఫీసు, హెచ్ఎండిఏ ఆర్ డిటీసీపీ అండ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ 3 చోట్ల మనకి ప్రాపర్గా ఉంటుంది. అదే మనకి ఫామ్ ల్యాండ్ తీసుకున్నట్టయితే కేవలం ధరణిలో మాత్రమే మనకి అవైలబుల్ ఉంటుంది డేటా మొత్తం కూడా. రెండో పాయింట్ ఏంటంటే, అలాని ప్రాపర్టీ అంటే మనకి తీసుకోవచ్చు అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు, దాని మీద కూడా రిటర్న్స్ వస్తాయి, బాగానే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే, మా దగ్గర ఫామ్ ల్యాండ్ కొనండి, మీకు దాంట్లో ఎర్రచందనం అనేది మొక్కలు పెడుతున్నాం, ఇది 15 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్దని చెప్పని చాలామంది ఎమోషనల్ బయ్యింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా ఎర్రచందనము ప్రాపర్గా ఇంత డయామీటర్లో రావాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుందని నాకు తెలిసినంత వరకు క్లియర్గా 15-16 సంవత్సరాల్లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ కూడా లేదు. రెండో పాయింట్ ఏంటంటే, రాదా అంటే వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఎందుకంటే ఇప్పుడు మనం శేషాచలం అడవుల్లో కానివ్వండి, నల్లమల్ల ఫారెస్ట్లో కానీ మనం కనుక చూసుకుంటే ఎర్రచందనం అది ఎప్పుడు పుట్టిందో అది మనకి తెలియని కూడా తెలియదు. ఆ మొక్క ఎప్పుడు పుట్టింది, ఎన్ని సంవత్సరాలకు అంత పెరిగింది, అంత క్వాలిటీ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటివరకు ఎవరు లేరు. బట్ ఎనీహౌ ఇది ఒక ఇన్నోవేషన్ థాట్లో ముందరికి వెళ్తున్నాం. ఇది కూడా సంతోషకరమైనటువంటి పరిణామమే. డెఫినెట్గా రిజల్ట్ అనేది వస్తుంది. కాకపోతే 15 సంవత్సరాలకు వస్తుందా, 20 సంవత్సరాలకు వస్తుందా, 30 సంవత్సరాలకు వస్తుందా అనేది మాత్రం క్వశ్చన్ మార్కు. మీరు దాన్ని చూసుకొని 20 సంవత్సరాల్లో లేదు 15 సంవత్సరాల్లోనే నాకు ఏదో లక్షల కోట్లు వస్తాయి అని చెప్పని మాత్రం ఆశపడకండి. మీరు ఫామ్ ల్యాండ్ హ్యాపీగా కొనుక్కోవచ్చు. అయితే దాంతోపాటుగా కొన్ని ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ కనుక మనం వేసుకున్నట్లయితే, మన పాత రోజుల్లో ఎలా ఉండేదంటే, పెద్ద పెద్ద మండవ లోగిళ్ళు ఉన్నప్పుడు ఆ ఇళ్ళ వెనకమాల పెరడు అని ఉండేది. అంటే ఇప్పుడు మనం బ్యాక్ యార్డ్ అంటున్నాం. ఆ బ్యాక్ యార్డ్ అనేటటువంటి ఆ పెరడ్ అనేటటువంటిది ఏంటంటే, దాంట్లో మనకి కావాల్సినటువంటి కిచెన్ గార్డెన్కి సంబంధించినటువంటి చిన్న చిన్న కూరగాయ మొక్కలు, ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ కూడా వేసుకునేవాళ్ళం అనమాట. అంటే సైకిల్ అలా తిరిగి మళ్ళీ ఆ పాత రోజుల్లోకే వస్తున్నాం. అయితే ఈరోజు మనం ఉన్నటువంటి కార్పొరేట్ కల్చర్లో మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి మన విలేజెస్లో లాగా పెద్ద పెద్ద ఏరియాస్ ఉండవు కాబట్టి, మనం ఉండే అపార్ట్మెంట్ కల్చర్లో బ్యాక్ యార్డ్ అనేది కష్టమవుతుంది కాబట్టి సిటీకి కొంచెం దూరంలో మనం ఫామ్ ల్యాండ్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనిలో ప్రాపర్గా ఏదో వీకెండ్ అట్లీస్ట్ ఒక 1 మంత్లీ ఒకసారో లేదా 3 మంత్స్కి ఒకసారో మనం మన ఫామ్ ల్యాండ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యాపిల్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండే గోవా కానివ్వండి, అక్కడ ఉండే ఫ్రూట్స్ని మన సొంత చేతితో మనం తీసుకుని ఆస్వాదించినట్లయితే ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని వెలకట్టలేం. ఎందుకంటే ఆ వచ్చేటటువంటి ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం డబ్బులతోటి పోల్చలేమన్నమాట.
కాబట్టి అలాంటి హ్యాపీనెస్ కోసం లేదా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక వీకెండ్ సెలబ్రేట్ చేసుకోవడానికి, అలా వెళ్ళడానికి, దాంతో ప్రాపర్‌గా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ యాంగిల్‌లో మీరు ఫార్మ్ ల్యాండ్ తీసుకోండి తప్ప, ఏదో మీరు ఎర్రచందనం కోసం అని చెప్పని మీకు 15 సంవత్సరాలు 60,00,000 వస్తాయి కాబట్టి, ఇప్పుడేదో 20,00,000 రూపాయలు అప్పు చేసి తీసుకుంటే అది ఎమోషనల్ బయింగ్ అవుతుంది. అది మేబీ రావచ్చు, రాకపోవచ్చు. మరి అదే మన ప్రాపర్‌గా మనం ఈ విధంగా గనక ఆలోచించి మనం తీసుకున్నట్లయితే, అలాంటి ఎమోషనల్‌గా పోయి అప్పులు చేసి ఇబ్బంది పడే పని లేకుండా ప్రాపర్‌గా మంచి హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఫార్మ్ ల్యాండ్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అలాగే మరి ఎలాంటి ఎర్రచందనం మొక్కలైతే త్వరగా ఈల్డింగ్ వస్తాయి అలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మనకు కావాలనుకున్నట్టయితే కింద ఇచ్చినటువంటి డిస్ప్లేకి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.